విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సెప్టెంబర్ 17న యాత్రి సేవా దివస్ను ఘనంగా నిర్వహించారు. వచ్చిన ప్రయాణికులకు తిలకంతో స్వాగతించారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, త్రిపుర గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డి, కేంద్ర మంత్రి డాక్టర్ మెప్మా సాని చంద్రశేఖర్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ చెట్లు నాటారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. టాక్సీ డ్రైవర్లకు కంటి పరీక్ష, ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు జరిగాయి. 100 మంది విద్యార్థులు ఎయిర్పోర్టు పరిచయ యాత్ర చేశారు. జ్ఞానపద నృత్యాలు, చిత్రలేఖన పోటీలు, అభిప్రాయ సేకరణ కూడా నిర్వహించారు. యాత్రి సేవా దివస్ని అంటే ప్యాసింజర్ సర్వీస్ డేగా 17/9/2025 ఈ రోజున సెలబ్రేట్ చేసినారు. ఈ సెలబ్రేషన్ అకేషన్లో వేరియస్ యాక్టివిటీస్ని విజయవాడ ఎయిర్పోర్ట్లో భారత ఉపరాష్ట్రపతి గారు, మాజీ ఉపరాష్ట్రపతి గారు శ్రీ వెంకయ్య నాయుడు గారు కూడా ఈరోజు ఎయిర్పోర్ట్ గుండా మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి మేము నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఆయన ఇనాగ్రేషన్ చేశారు. అదేవిధంగా ఈ ట్యాక్సీ డ్రైవర్ల కోసం, క్యాబ్ డ్రైవర్స్ కోసం మరియు ఎయిర్లైన్స్ యొక్క డ్రైవర్స్ కోసం, వీళ్ళందరి కోసం ఒక ఫ్రీ ఐ చెకప్ను నిర్వహించాం. అదేవిధంగా బేసిక్ హెల్త్ చెకప్ను కూడా డిపార్చర్లో సెక్యూర్డ్ హోల్డ్ ఏరియాలో ప్యాసింజర్స్ కొరకు దీన్ని నిర్వహించాము. అందరూ చాలామంది ఈ హెల్త్ చెకప్ని యూటిలైజ్ చేసుకో యాత్రి సేవా దివస్ని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. విజయవాడ ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్స్ సెంట్రిక్గా ఈ ఈవెంట్ చేయడం జరిగింది. దీంట్లో ప్యాసింజర్స్ ఫెసిలిటీస్, వేరియస్ ఫెసిలిటీస్ గురించి అవగాహన కల్పించడం జరిగింది.